రోజున రాజధాని అభివృద్ధి తోటలు కాయగూరలు పండించి చెప్తున్నారు బంతిపూలు అదే చేయమంటారు కదా, అమ్మవారి చుట్టూ మళ్ళీ వ్యవసాయం చేయమంటారు, మళ్ళీ దాని పట్టణం నుంచి వచ్చే డబ్బులతోనే బ్యాంకులో పెట్టాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మారింది చెప్పండి చెప్పండి ప్రసాద్ గారు ఆ గొంతు మోగబోతుంది, కాసి మంచిది లాగండి. నేను ఏంది మిత్రమా అనుకున్నప్పుడు ఏం చెప్పాలా? నేను ఇప్పుడే డబల్ నైన్ టీవీ ప్రశాంతంగా డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రసాద్ గారు డౌట్ ఏంటి అడగమనండి నన్ను. డౌట్ ఏంటి చెప్పండి. అదే ఉద్యమ నాయకుడిగా కుటుంబాన్ని కూడా పనంగా పెట్టొచ్చిన మా బాలకోటయ్య అనే వీరుడికి ఇవాళ మహానుభావుడికి నివాళులర్పించుకునే రోజులో పదవి రాగానే ఉద్యమం అంటే ఏ పర్పస్ కోసం చేశారంటే అమరావతి అభివృద్ధి అని మొదటిసారి అమరావతి శాశ్వత రాజధాని, ఈ రెండు ఫుల్ఫిల్ కాలే. మూడో పాయింట్ ఏంటంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఆర్థిక మంత్రి గారు కానీ మొన్న వచ్చి బ్యాంకులకి శంకుస్థాపన చేసిన రోజు మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలోంచి వచ్చిన పంటలతోనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసి పొదుపు వ్యవస్థల్ని పునరుద్ధరించండి. మీరు చెప్పారు పక్కన మల్లెపూల తోటలో పూసే పూదోట్లలో బిట్స్ పిల్లని వద్దా అని, బిట్స్ పిల్లని కాలేజ్ ఫీజుల కోసం వాళ్ళు రెస్పెక్టివ్ కౌంటర్లు పెట్టుకుంటారు. మీరే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇస్తే అలాంటి బాలకోటి గారు ఒక్క మాట మీకు అర్థమైంది ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన మాట నిజాలు కదా, సంబంధించిన మీకెందుకు అర్థమవుతాయి? సమాజంలో సేవ చేయడానికి ఉద్యమ నాయకుడిగా వచ్చిన వాడికి పదవి రాగానే నిజమైన సమస్య ఏంటో అర్థం కూర్చొని మీరు అడిస్తే అర్థం కాదు. రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాట్లాడండి, మీరు రాసుకున్న పాయింట్లు. ప్రసాద్ గారు మీరు డిబేట్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, మేము జూమ్ లో ఉన్నాం. సరే సరే చెప్పేదండి, మీరు మాట్లాడండి. రూమ్ సరే వాళ్ళు మాట్లాడరు. వర్మ గారు పిలిచారని చెప్పేసి అని 4 మాటలు మాట్లాడండి. బాలకోటి గారు జూమ్లో ఉన్న వ్యక్తులతో కూడా మీరు అట్లా మాట్లాడితే కదండి. నేను మాట చెప్తున్నాను సార్, నాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. నా దృష్టిలో ఇది బాధ్యత, ఆ బాధ్యత నెరవేరుస్తాను. భవిష్యత్తులో కూడా మీరు చూస్తారు. ఓకే సుజాత గారు రెస్పాండ్. సార్, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని బాధ పెట్టేవని అర్చి పెట్టి మీరు ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. వారికి స్పష్టంగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏంటో, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో అర్థం ఏంటో వాళ్ళకు బాగా తెలుసు. మేధావులు ముసుగు వేసుకున్న వాళ్ళకంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇంకొక విషయం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వ్యాఖ్యల గురించి, ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను సినిమాలను ఆపేస్తాను అనడం అసలు చాలా విచిత్రమైన స్టేట్మెంట్. అసలు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాల్సిన వ్యక్తి ఆ స్థానంలో ఉండి నీ సినిమాలను ఆపేస్తానన్నారు. ఇక ఏదైతే ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతున్నారో అంబటి గారు మాటల గురించి అయితేనండి, అంబటి గారు వచ్చి పెద్ద కామెడీ చేసే వెళ్ళారన్న అనుకోవచ్చు. సన్ స్ట్రోక్ తగులుతుంది, చంద్రబాబు నాయుడు గారికి సన్ స్ట్రోక్ తగులుతుంది అన్నారు. మరి ఆయనకి సన్నిలా స్ట్రోక్ తగిలింది కదండి. వీళ్ళు కుటుంబాల మధ్య కలహాలు పెట్టేస్తారా? తండ్రి కొడుకుల మధ్య కలహాలు పెట్టేస్తారా? కదా, మరి దానికి కూడా సుజాత గారు కాంట్రవర్సీ కాదండి. పెద్ద ఆయన బాలకోటయ్య గారు ఒక ఉద్యమం చేస్తే ఆయన మీద కూడా కాంట్రవర్సీలా అంటే మీరు పదవులు రాగానే ఉద్యమం గురించి వదిలేశారు అంటారు. అంటే ఈ పదవి కోసం ఆయన ఉద్యమాలు చేశారండి. ఈ వయసులో ఇంకా ఈ పదవులు వాళ్ళకి ఒక మంచి కాజ్ కోసం పని చేయడం మాత్రమే తెలుస్తారు. పదవుల కోసం పనిచేసిన వ్యక్తులు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఉండరండి. మీ పార్టీ లాగా అందరూ ఉంటారని మీ ఉద్దేశం. మీరు అదే భ్రమలో ఉన్నారు కాబట్టి మీకు అలా కనిపిస్తారు అందరూ.
మీరు ఆయనకి మంచి పదవి రావాలని కోరుకున్నారు, ఒక అంబేద్కర్ వాదులుగా మేము కూడా కోరుకుంటాం. బలుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలని మేము కూడా కోరుకుంటాం. ముందు మీ సంగతి చూసుకున్నాం, మీ సార్కే దిక్కులేదు. ఉద్యమాన్ని ఆయన దగ్గర నుంచి పెట్టేశారు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దండి. మీరు పెద్దవాళ్ళు, మీరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడొద్దు. డిబేట్ చేసే కూడా చాలా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు బాలకోటయ్య గారి మీద అటువంటి మాటలు మాట్లాడకండి. దయచేసి వెనక్కి తీసుకోండి. ఎక్కడ లేచిపోయింది కాబట్టి పెద్దవాళ్ళు కనబడతాయి కానీ నాకని చిన్నోడు బాలకోట. అదే చెప్పు అమ్మా. బాలకోటయ్య గారు నవ యువకుడు, ఆయన ముసలాయన కాదు, అలా కనపడుతున్నారు కానీ నవ యువకుడు. ఆయనకి 50 ఏళ్ళ నుంచి పెద్దగా వయసు ఏం లేదు. అందుకని చెప్పేసి అమ్మా ముందు ఆయన పెద్ద ఆయన అంటుంటే ఆ ఏజ్ మించిన వ్యక్తి కాదమ్మా. అందుకని చెప్పేసి చెప్తారు. సరే ఏది ఏమైనా ఒక్క నిమిషం సార్, చిన్నప్పుడు మేడం మీరేం తప్పు మాట్లాడలే. బాధ్యతలోనే పెద్దరికంలో పెద్దవాళ్ళు మీరు తప్పు మాట్లాడలేదు, మీరు తప్పు మాట్లాడలేదు. సుజాత గారు నిమిషండి. పవన్ కళ్యాణ్ గారి మాటలు వక్రీకరిస్తున్న వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న సార్, జగన్మోహన్ మాట్లాడమంటారా వద్దంటారా? మేడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటారా వద్దంటారా? మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మాటలు వక్రీకరిస్తున్న వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సైన్ పెట్టమన్నప్పుడు ఇదే హిందూ యజమాని ఆయన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీరు ఎవరు ప్రశ్నించలేదే, ఎవరు బయటకు రాలేదు. సరే ఈరోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి అనవసరం. ఇచ్చారమ్మా కనుక్కో. సరే నువ్వు కనుక్కోకుండా గుడ్డ చేయకుండా ఏం చేయాలి? వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాను ప్రసాద్ గారు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, జగన్మోహన్ రెడ్డి హిందూ కాదెందుకు అన్నప్పుడు ఆయన హిందూయిజం గురించి చేసిన వ్యాఖ్యలు నేను ఏం అడుగుతున్నాను. ఏం చేశాడు? నేనైతే పాయింట్ అన్ని ఎక్కడ తీసుకొస్తాం? నేను ఎప్పుడు వినలేదన్నా. పాయింట్ సార్, అంబేద్కర్ గారి మరణం రోజున మనం ఈ రోజు రకరకాలుగా మాట్లాడుకుంటూ మన బాలకోటయ్య గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏది ఏమైనా అంబేద్కర్ గారు ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి చేసిన సేవలన్నింటిని కూడా మరొకసారి కొనియాడుకునేటటువంటి అవకాశం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి, అంటే ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఉన్నటువంటి ఆయనకి గుర్తింపుగా విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూని 127 అడుగుల చిల్లర విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్ గా చూపించినటువంటి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అంబేద్కర్ గారిని ప్రతి స్థాయిలో కూడా అవమానిస్తూ, కనీసం అక్కడ ఊడ్చేవాడిని లేకుండా, అక్కడ గ్రంథాలయాన్ని మెయింటైన్ చేయకుండా చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ పెద్ద గురించి మాట్లాడుకునేటటువంటి దానికి మనందరం కూడా ఏ స్థితిలో ఈ ప్రభుత్వం పెట్టిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికైనా సరే, ఈ రోజు నుంచైనా సరే బాలకోటయ్య గారు మీరు కూడా ఆ శాఖ దానికి సంబంధించినటువంటి SC ST దాంట్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో కనీసం వాచ్మెన్ పెట్టి రోజు ఊడిపించండి సార్ విగ్రహానికి. అక్కడ పెట్టేసి ఆ ఎంప్లాయీస్ ని పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వర్మ గారు దాని గురించి అడగండి. పథకాలు రద్దు చేశారు, దాని గురించి మాట్లాడండి. దళితుల్ని పిఠాపురంలో బహిష్కరించిన దానికి సమాధానం చెప్పమ్మా. ఫస్ట్ దళితుల్ని పిఠాపురంలో చెప్పండి. దళితులకు సంబంధించిన భూములు కొట్టేశారు, దాని గురించి దాని గురించి చెప్పండి. అంబేద్కర్ విగ్రహం పెట్టారు, బాగుంది, మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. కానీ దళితులు పథకాలు. అందుకనే బాలకోటయ్య గారు మీరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కనీసం ఆడ మహానుభావుడు